ఎమ్మెల్సీ కవిత వాళ్ళ ఫాదర్ ఏదైతే బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్కి ఒక లేఖ రాసింది, మై డియర్ డాడీ అంటూ. ఈ లేఖ విషయమై మనతో మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కంబాలపల్లి కృష్ణ ఉన్నారు. సార్ నమస్తే. చూసిరా లెటర్? ఇక్కడ కనబడుతుంది మనకు లెటర్. లెటర్లో ప్రధానంగా కొన్ని ప్లస్ పాయింట్స్, కొన్ని మైనస్ పాయింట్స్ రాసింది. ఏంటి అసలు లెటర్ చాలా ప్రచారం జరుగుతుంది. అసలు ఈ కవిత రాసిన లెటర్ అయినా లేకపోతే లెటర్ తేదీ చూస్తేనేమో మనకు సెకండ్కి రాసినట్టుగా కనపడుతుంది. అంటే ఒకటి ఆమె రాసిందేమో వరంగల్ సభ గురించి. వరంగల్ సభ మనకు ఏప్రిల్ 27 జరిగింది. ఆమె 2 మే రోజు లెటర్ రాసింది యాజ్ పర్ అక్కడ కనపడుతున్న డేట్ ప్రకారం. ఆమె 16కి ఎప్పుడు అమెరికా వెళ్ళింది. ఇప్పుడు 20 రోజుల తర్వాత, అంటే 2 నాడు రాస్తే 22 నాడు లెటర్ బయటకు వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కవిత రాసిందా లేదా అనేది ఒక డిబేట్ అయితే, ఇది ఎలా బయటకు వచ్చింది అనేది సెకండ్ డిబేట్. నేను మీడియాలో చూసినంత వరకు కవితకు సంబంధించిన దగ్గర మనుషులే దీన్ని బయటికి ఇచ్చారు అనేది ఒక కన్క్లూజన్కి వచ్చిన అంశం. అంటే కవిత జాగృతి సంబంధించిన వాళ్ళు కవిత దగ్గర పిఏలో బాగా క్లోజ్ సర్కిల్లో ఉండే వాళ్ళే ఎవరో ఈ లెటర్ని బయటకి ఇచ్చారు అనేది ఒకటి. ఇంకా ఆమె రాసిందా లేదా అనే దానికి ఇప్పుడు ఆమె జవాబు చెప్పాలి. అసలు ఇలాంటి లెటర్ మాకు ఏది రాలేదని కేసీఆర్ క్యాంప్ అన్న చెప్పాలి, లేదంటే కేటీఆర్ అన్న చెప్పాలి, లేదంటే ఫామ్ హౌస్ నుంచి ఒక ప్రకటన రావాలి, అట్లీస్ట్ తెలంగాణ భవన్ నుంచి ఒక ఖండన రావాలి. ఏది జరగలేదు. తెలంగాణ భవన్లో అఫీషియల్ ప్రెస్ మీట్ జరగలేదు దీని మీద. ఫామ్ హౌస్ నుంచి ప్రెస్ నోట్ రాలేదు, కేటీఆర్ దగ్గర నుంచి ప్రెస్ నోట్ రాలేదు. ఏమి జరగకుండా ఈ లెటర్ మాత్రం నిన్న నుంచి చక్కర్లు కొడుతుంది. అయితే వీళ్ళ అధికారిక పత్రిక ఉంది కదా, కేసీఆర్ అధికార పత్రిక, కేటీఆర్ అధికార పత్రిక, నమస్తే తెలంగాణలో మాత్రం ఒక చిన్న లైన్ రాశారు. కేవలం కాంగ్రెస్ చేసిన వైఫల్యాల నుంచి తప్పించుకోవడానికే కవిత పేరుతో లేఖ అనే ఒక డ్రామా నడిపిస్తున్నారని చెప్పారు. ఇదే విషయాన్ని అఫీషియల్గా తెలంగాణ భవన్లో కూడా చెప్పొచ్చు కదా. ఒకవేళ ఈ లేఖను డిజోన్ చేసుకొని ఇది మాకు సంబంధం లేదు, మాకు రాయలేదు, ఇది ఈ ఉత్తరం కేసీఆర్కి వచ్చింది కాదు, రేవంత్ రెడ్డి బ్యాచ్ కాంగ్రెస్ సోషల్ మీడియాలో దీన్ని సృష్టించి మా మీదకి వదిలిందని ఒక అఫీషియల్. ఇప్పుడు అర్ధరాత్రి 9ంటికి 10ంటికి ప్రెస్ మీట్లు పెట్టిన రోజు కూడా ఉన్నాయి. నిన్న ఈ లెటర్ వచ్చిన సమయానికి పెద్ద ప్రెస్ మీట్ పెట్టడానికి టైం పెద్ద లేట్ ఏం కూడా కాదు. సో ఓవరాల్గా ఏంటంటే మనం లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నాం, సభ గురించి మాట్లాడుకున్నప్పుడే 3 గ్రూపులు అవుతాయి, 3 రకాల తెలంగాణ భవన్లు ఏర్పడ్డా ఆశ్చర్యపోద్దని నేను చెప్పినో అందులో ఒక భవన్కి అంకురార్పణ కనబడుతుంది మనకి. అంటే ఖచ్చితంగా కవిత అనేవాళ్ళు డిఫర్ అవుతున్నారు కేసీఆర్. ఎంత క్లియర్గా అందులో రాసిన అంశాలు. ఇంకా పెద్ద అంశం ఏంటంటే ఆమె రాసిన దాంట్లో ఒక అబద్ధం లేదండి. ఆమె రాసిన ఏ పాయింట్ కూడా అబద్ధం కాదు. నిజంగా అవన్నీ ఫాలో అయితే మాత్రం కేసీఆర్ తిరుగుండదు, మంచిగా ఉంటుంది. ఇదే విషయాన్ని నేను గత ఎన్నికలకు ముందు కూడా చెప్పినా, నేను మీకు ఆ రోజు కూడా చెప్పినా. నేను ఒక 8 మంది మంత్రులు ఓడిపోబోతున్నారు, మీరు ఇంతమందిని మార్చాల్సి వస్తుందని నేను డైరెక్ట్గా ఎవరికి రిపోర్ట్ ఇచ్చానో కూడా మీకు లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పా. ఇవాళ ఆమె రైజ్ చేసిన పాయింట్లని మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం. ఈవెన్ తో సభ అయిపోయిన తర్వాత కూడా మనం మాట్లాడిన అనేక అంశాలు దీంట్లో ఉన్నాయి. ఎందుకంటే ఒక్క కేసీఆర్ మాట్లాడడం, కేటీఆర్ బొమ్మ ఒక్కటే పెట్టడం, హరీష్ రావుని పట్టించుకోవడం. ఇందులో పెద్ద ఫన్నీ విషయం ఏంటంటే ఆమె హరీష్ రావు గురించి ప్రస్తావించడం. హరీష్ రావుని ఎందుకు, ఆమె గురించి అడిగిందంటే బాగుంది కానీ హరీష్ రావుని ఎందుకు అక్కడే కొంతమందికి డౌట్ వస్తుంది. ఈమె హరీష్ని ఎందుకు అడుగుతుంది, హరీష్ ఈమె కాంపిటీటర్ కదా, రేపు అధికారం పంచుకోవడంలో 3 ముక్కల ఆటలాగా నడుస్తుంది కదా టీఆర్ఎస్ పార్టీ, అందులో ఈమె కావాలని హరీష్ రావుని ఎట్లా కాంపిటీషన్ లాక్కొస్తుందని కూడా కొంత చర్చ జరుగుతుంది. ఏమైనా ఒక విస్ఫోటనం లాంటిది జరుగుతుందా, తుస్సుమంటదా అనేది కవిత గారు అమెరికా నుంచి తిరిగి వచ్చినాక ఆమె ఎప్పుడైనా రాని. ఆమె వచ్చిన తర్వాత ఇప్పుడు లాస్ట్ టైం ఆమె తనకు నోటీసులు వచ్చినప్పుడు ఏది మన లిక్కర్ కేసులో నాకు ఎలాంటి సంబంధం లేదని ప్రెస్ మీట్ అని పిలిచి ఆమె చెప్పాల్సింది చెప్పేసి క్వశ్చన్లు అడుగుతుంటే దాటేసుకుని వెళ్ళిపోయింది నిజామాబాద్లో. అక్కడ సేమ్ ఇవాళ కూడా వచ్చి ఆ లెటర్కి సంబంధం ఉందా లేదని చెప్తుందా లేదో తెలియదు, దాన్ని వేస్తే నాదే అని చెప్తుందా తెలియదు, నాకు సంబంధం లేదు, రేవంత్ రెడ్డి గారు రాయించి సోషల్ సంబంధం లేదని చెప్పడానికి కవిత డైరెక్ట్ చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలో ఆమె ట్విట్టర్ లో స్పందిస్తుంది. అమెరికా నుంచి ట్వీట్ చేయొచ్చు కదా, ఈ లెటర్ నాది కాదు, కాంగ్రెస్ పార్టీ. దానికి కూడా కొన్ని కారణాలు ఏం చెప్తారంటే ఆమె ఫ్లైట్ ఎక్కి స్విచ్ ఆఫ్ చేయగానే ఇక్కడ లెటర్ రిలీజ్ చేశారు, మళ్ళీ ఆమె ఇండియాకి తిరిగి రావడానికి 24 గంటలు పడుతుంది, కానీ 24 గంటల్లో జరగాల్సిన రచ్చ అంతా జరుగుతుంది, చర్చ జరుగుతుంది, దాని మీద అవుట్కమ్ ఏమొస్తుంది. ఈలోపు కేసీఆర్ స్పందించి ఎయిర్పోర్ట్ నుంచి కవితని చక్కగా ఫామ్ హౌస్ తీసుకుపోయి కూర్చోబెట్టి చర్చలు చేస్తాడా, ఈలోపు కేటీఆర్ కూడా యాక్టివ్ అవుతాడా, మళ్ళీ వీళ్ళు ముగ్గురు కలుసుకొని, ఎందుకంటే అమెరికాలోనే దీనికి సంబంధించిన ఒక సెటిల్మెంట్ జరుగుతుంది అనేది ఒక చర్చ జరిగింది. ఇక్కడ ఇండియాలో సాధ్యం కావట్లేదు, అమెరికాలో వాళ్ళ ఎవరైతే పిల్లలకు సంబంధించిన అదే ఇప్పుడు ఉన్నారు వాళ్ళందరూ కాన్వకేషన్ పోయినప్పుడు అమెరికాలోనే సిట్టింగ్ చేసి మొత్తం కుటుంబ వ్యవహారాలను ఆన్నే చర్చించుకొని ఇండియాకి వస్తారని కూడా ఒక వార్త మనం చూసాం. ఏమైనా దీనికి జవాబు చెప్పాల్సింది ఇప్పుడు
ఐదర్ కేసీఆర్ అన్న చెప్పాలి, లేదంటే కవిత అన్న చెప్పాలి. వాళ్ళిద్దరు క్లారిటీ ఇస్తే తప్ప. ఇక్కడ ఇంకొక విషయం, ఏదైతే ఈ సెకండ్ రోజు జరిగిందో మొన్న ఒక 1 వీక్ బ్యాక్ హరీష్ రావు ఇంటికి కేటీఆర్ వెళ్ళాడు. అంటే వాళ్ళకి అప్పటికే ముందు లెటర్ గురించి తెలిసిందని హరీష్ రావు దానికి సంబంధించి కేటీఆర్ హరీష్ రావు ఇంటికి వెళ్ళడం కూడా ఒక ప్రచారం జరిగింది. ఈ లెటర్ వచ్చింది, ఈ కవిత లెటర్ రాసిందని ఆల్రెడీ కొన్ని మీడియా సంస్థలు ముందుగానే చెప్పినాయి. ఈ లీక్ రాకముందే దాదాపు వారము మాత్రం బయటికి రాలేదు. లెటర్ బయటికి రాలే. కానీ కవిత ఒక లెటర్ రాసిందనే విషయం కేటీఆర్ హరీష్ రావు మధ్య చర్చలు జరిగేటప్పుడు కవిత రాసిన లెటర్ విషయంలోనే ఇప్పుడు కవితే దూరం అయినటువంటి బావా నువ్వు కూడా దూరం కావద్దని కేటీఆర్ పోయి మాట్లాడుకోవడానికి వెళ్ళిండి అన్న చర్చ కూడా మనం చూసాం. అధికారం కూడా పంచుకుంటాం ఎట్లయినా జరగవచ్చు. ఇప్పుడు ఎందుకంటే చాలా ప్రాంతీయ పార్టీలలో మిగతా రాష్ట్రాల్లో అధికారాన్ని ఎట్లా పంచారో మహారాష్ట్రలో చూస్తున్నాము, అంతకుముందు తమిళనాడులో ఎలా జరిగిందో చూసాము, యూపీలో ఎలా జరిగిందో, బీహార్లో ఎలా జరిగిందో కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో అందుకనే అధికారం అనేది రావటం ఇంపార్టెంట్. కరెక్ట్గా అధికారం వచ్చే సమయంలో కవిత అనే రూపంలో ఈ అధికారం రాకుండా పోద్దామన్న ఒక టెన్షన్ అటు కేటీఆర్కి, హరీష్ రావుకి, కేసీఆర్ కూడా ఉండే అవకాశం ఉంది. సో అందుకనే ఎట్టి పరిస్థితుల్లో దీన్ని క్లోజ్ చేయడానికే కేసీఆర్ ప్రయత్నం చేస్తాడు. ఇది నిజంగా నాకు సంబంధం లేదు, కాంగ్రెస్ సృష్టి లేకంటేనేమో అసలు గొడవే లేదు. లేదు నేనే రాసినా ఖచ్చితంగా ఇవన్నీ నేను రాసిన లెటరే, నేను మా డాడీకి రాసిన లెటర్ ఎట్లా లీక్ అయిందో నాకు తెలియదు అని చెప్పినా ఆశ్చర్యపోద్దు. లేదు బరాబర్ నేను టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కోసము, మా నాన్న మార్చుకోవాల్సిన విషయాల కోసము, తెలంగాణ ప్రజల సౌభాగ్యం కోసం, వాళ్ళని ఉన్నతంగా చూడటానికి, పార్టీకి నాయకునికి మధ్య గ్యాప్ తగ్గించడం కోసం నా దృష్టికి వచ్చిన అంశాన్ని నేనే రాసినా నా ఒప్పుకున్నా ఆశ్చర్యపోవద్దు. లేదు అసలు ఇన్ని గొడవలు ఉన్నాయి, బీజేపీతోని బీఆర్ఎస్ పొత్తులో పోబోతుంది కనుక నాకు వీళ్ళకి సంబంధం లేదు, నా దుకాణం నేను పెట్టుకుంటానని కూడా చెప్పొచ్చు. ఇట్లా గతంలో జస్ట్ మీరు ఒక నిమిషం, అదే నిన్న కాకముందు అంటే అమెరికాకు వెళ్లే ముందు కూడా ఒక ప్రోగ్రాంలో అయిపోయిన తర్వాత కవిత మీడియా ప్రతినిధులతో చిట్చాట్ చేస్తూ నా మీద పార్టీలో కుట్రలు జరుగుతున్నాయి, ఆ కుట్రదారులు ఎవరో త్వరలో బయట పెడతా అని చెప్పేసి కూడా ఆ చిట్చాట్ లో చెప్పడం జరిగింది. ఏంటంటే నిజంగా ఇదంతా జరుగుతుందా పార్టీలో? ఇప్పుడు ఆమె మొత్తం వ్యవస్థలో లిక్కర్ స్కామ్ లో ఆమె ఒక్కటి జైలు పోయింది. అట్లాంటి తప్పులు ఎన్ని జరిగినాయి కేసీఆర్ 9.5 ఏళ్ళ హయాంలో? విద్యుత్ ఒప్పందానికి సంబంధించిన ఉంది, కాళేశ్వరం ఉంది, విచారణ జరుగుతూనే ఉంది. అట్లా గొర్రెల స్కామ్ ఉంది, మీకు నీళ్ళకు సంబంధించిన విషయం ఉంది. అంటే నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావును వదిలిపెట్టి ఫార్ములా ఈ రేసులో ఉన్న కేటీఆర్ను వదిలిపెట్టి, కాళేశ్వరం నా డిజైన్ అని చెప్పుకున్న కేసీఆర్ను వదిలిపెట్టి ఒక్క కవిత మాత్రమే లిక్కర్ కేసులో జైలు పోవటం వెనకాల కుట్ర ఉందని ఆమె భావిస్తుంది. జరిగిన పరిణామాలన్నీ కూడా వాస్తవాలే కదా. ఇప్పుడు అనేక స్కాములు బయటకు వచ్చి ఈడీ విచారణలు జరుగుతున్న టైంలో ఒక్క లిక్కర్ స్కామ్లో కవిత మాత్రమే జైలు పోయింది. పైగా ఆమె లేవనొచ్చి ఇంకొక అంశం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం ఎందుకు పోటీ చేయలేదు, బీజేపీకి మద్దతు ఇస్తున్నామా, అందుకోసమే చేయట్లేదా? నేను అది కూడా చెప్పినా. ఇప్పుడు మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండైరెక్ట్గా శ్రీపాల్ రెడ్డికి టీచర్స్ ఎమ్మెల్సీలో నల్గొండ ఖమ్మంలో ఇచ్చారు, ఇక్కడ ఇంకో దగ్గర ఇంకో క్యాండిడేట్కి ఇచ్చారు, అఫీషియల్గా క్యాండిడేట్ని పెట్టలేదు. ఆ రోజు నేను కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది అంటే బీజేపీ ఒక ఫస్ట్ కండిషనే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు పోటీ చేయొద్దు, మాకు అన్ని 3 సీట్లు గెలిచే అవకాశం ఉంది, మీరు అడ్డం రావద్దు అని బీజేపీ కండిషన్ పెట్టిన తర్వాతనే వీళ్ళ మీద కొంచెం ఎంక్వైరీలు అవి ఆగినాయి అనేది కూడా ఒక చర్చ ఉంది. సో అందుకనే ఈరోజు ఆమె లేవతున్న పాయింట్లో అది పాజిటివ్ ఫీడ్బ్యాక్ కానీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ అని రెండిట్లో ఒక్క తప్పు లేదు, అక్షర సత్యాలు చెప్పింది ఆమె. ప్రధానంగా ఇక్కడ నన్ను జైల్లో వేసిన బీజేపీ పార్టీతో మీరు పొత్తు ఎట్లా పెట్టుకుంటారనే అసంతృప్తి ఈ లేఖలో కనబడుతుంది స్పష్టంగా. ఖచ్చితంగా ఉన్నది. ఇప్పుడు బీజేపీతో ఇవాళ కాదు కదా, పార్లమెంట్ ఎన్నికల్లో జరిగింది ఏంది? బీజేపీకి ఇక్కడ 8 పార్లమెంట్ సీట్లు గెలిచేంత బలం ఉందా? ఏం చేసిందని బీజేపీ తెలంగాణకి 8 పార్లమెంట్ సీట్లు గెలిచింది మీరు చెప్పండి ఒకసారి. అదే ఏం చేసిందండి. ఇప్పుడు మోడీ వచ్చిన తర్వాత ఇలా గడిచిన 10 ఏళ్లలో కానీ ఈ 1.5 ఇయర్లో కానీ తెలంగాణకు ప్రత్యేకంగా తెలంగాణను ఫోకస్ చేసి ఇచ్చింది ఏంది, గుజరాత్కి ఇచ్చింది ఏంది, బీహార్కి ఇచ్చింది ఏంది, ఈవెన్ మొన్న వచ్చిన గవర్నమెంట్ తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఎంత ఇచ్చారు, తెలంగాణకి ఏమి ఇచ్చారు? ఒక్కసారి మనం కంపేర్ చేసుకుంటే ఇవాళ నీకు చంద్రబాబుతో అవసరం ఉంది కనుక ఆంధ్రప్రదేశ్కి ఎక్కడ లేని కోట్లు ఇచ్చావు, చిన్న ఇనాగరేషన్కి కూడా ఆడికి వచ్చి మళ్ళీ పోయే పరిస్థితి, మళ్ళీ యోగా డే కూడా అక్కడే చేస్తాడంట. అట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ తెలంగాణకి ఈ బీజేపీ ఏమి ఇచ్చిందని, ఏమి ఇవ్వకున్నా కానీ బీజేపీకి 8 మంది ఎంపీలు గెలిచారంటే అంటే ప్రజలు అంత అంటే ఒకటి ఏం జరిగింది, టీఆర్ఎస్ క్యాండిడేట్లని వీక్ క్యాండిడేట్లను పెట్టడం, అటువైపు కాంగ్రెస్ కూడా 4 సీట్లు. ఇవాళ క్లియర్ కట్టుగా ఉన్న విమర్శ ఏంటంటే ఒక 4 ఎంపీలని రేవంత్ రెడ్డి, 4 ఎంపీలని కేసీఆర్ స్పాన్సర్ చేస్తే బీజేపీ ఖాతాలో 8 ఎంపీలు ఉన్నాయనేది వాస్తవం. అదే ప్రచారం ఇప్పుడు. సో అట్లాంటి బీజేపీ మీద అట్లాంటి బీజేపీ ఆమెని అరెస్ట్ చేసి ఇంట్లో ఎవరో ఒకరు బలి కావాలి కనుక ఆ బలిపీఠాన్ని ఏమైనా ఎక్కించినట్టుగా ఆమె కూడా ఫీల్ అవుతుంది అనేది మనకు అర్థమవుతుంది. చాలా స్పష్టంగా కొన్ని ప్లస్ పాయింట్లు, కొన్ని మైనస్ పాయింట్లు. స్టార్టింగ్ వచ్చేసి ప్లస్ పాయింట్లు, కార్డర్ చాలా హైగా ఉంది, అదే పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది, సభ సక్సెస్ అయినందుకు కంగ్రాచులేషన్స్,
పహల్గామ్ గురించి మాట్లాడారు. ఇంకొకటి పర్సనల్గా రేవంత్ రెడ్డి పేరు తీయకుండా మాట్లాడేందుకు కూడా క్యాడర్లో చాలా ఉత్సాహం, లేకపోతే జనాల్లో పాజిటివ్ టాక్. ఎందుకంటే పొద్దున్న లేస్తే మిమ్మల్ని బండబూతులు తిట్టే రేవంత్ రెడ్డి పేరు తీయకుండా విమర్శించారు, చాలా నీట్ గా డీసెంట్ గా మాట్లాడారు. అక్కడే చాలా మంది కూడా మాట్లాడారు, రేవంత్ రెడ్డిని ఏం తిట్టకపోవడం వల్ల సభ సప్పగా సాగింది అన్న వాళ్ళు కూడా ఉన్నారు. సభ సప్పగా నెగిటివ్ కామెంట్ కూడా చెప్పారు. అదే కామెంట్ ఇక్కడ పాజిటివ్ చెప్పారు, రేవంత్ రెడ్డి సభ సప్పగా ఉంది, మీరు ఈ రేవంత్ రెడ్డిని దుమ్మాడి అడ్డగోలుగా తిట్టి హైలైట్ అవుతుంది అందరూ అనుకున్నారు. కానీ ఆయన రేవంత్ రెడ్డి పేరే తీయలేదు. ఆయన స్ట్రాటజీ ఆయనకు ఉంది. ఆయన నాకేం లెక్క, ఆయన పేరు తీస్తే ఆయన పెద్దోని చేయటం ఎందుకని ఆయన అనుకున్నట్లున్నాడు. కానీ ఏమైనా సరే ఈ సభ విషయంలో ప్రజల్లో ఉన్న అంశాలు కానీ పార్టీలో ఉన్న అంశాలను కానీ కవిత చాలా క్లియర్ కట్గా, అంటే ఇప్పటి వరకు ఎవరు అంటారుగా పిల్లి మెడలో గంట ఎవరు కట్టాలని, ఇప్పుడు పార్టీలో జరుగుతున్న ఇంటర్నల్గా జరుగుతున్న చర్చని ఆమె ఈ లేఖ ద్వారా ఓపెన్ చేసింది. పార్టీలో చాలా చర్చ జరుగుతుంది, ఖచ్చితంగా పెద్ద ధైర్యం చేసిందని. ఇప్పుడు ఇది ధైర్యమా? ఇప్పుడు ఏంటంటే ఒకటి ఇందులో 2 యాంగిల్స్ ఉన్నాయి. హరీష్ రావు ఎప్పటికైనా దెబ్బేస్తాడు అనే యాంగిల్లో కవితని కేసీఆరే బయటికి పంపించి ఎంకరేజ్ చేస్తుండన్న చర్చ కూడా లేకపోలేదు. ఆ చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే రేపు ఎప్పుడైనా ముప్పు వస్తే హరీష్ రావు ద్వారా వస్తుంది. ఎందుకంటే మీకు పార్టీలో కవిత కేటీఆర్ వాళ్ళ ఎంట్రీ కొన్నేళ్ల తర్వాత జరిగింది. 2001లో పార్టీ పెట్టినప్పుడు హరీష్ ఎప్పుడైతే ఎమ్మెల్యే కూడా కాకుండా మంత్రి అయ్యిండో రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో, అప్పుడు వీళ్ళు అమెరికాలో ఉన్న వీళ్ళిద్దరూ ఇదేదో అయిపోయేటట్టుంది, మనకు రావాల్సిన వారసత్వం బావకు పోయేటట్టుందని వీళ్ళు సడన్గా అన్నీ వదులుకొని ఇండియాలో బ్యాగులు పట్టుకొని దిగారు. అప్పటి నుంచి రాజకీయం క్రమంగా హరీష్ రావుని దూరం పెడుతూ కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయికి వచ్చారు. సో మొన్నటి సభ ద్వారా కూడా కేసీఆర్ క్లియర్గా చెప్పారు నా వారసుడు కేటీఆర్ అని. ఇవాళ కేటీఆర్కి ఏంటంటే కరెక్ట్గా కాంగ్రెస్ వైఫల్యాలు ఒకవైపు కనబడుతున్నాయి, కాంగ్రెస్లో ఉన్న వ్యతిరేకత కనబడుతుంది. ఖచ్చితంగా మనకు పల్లెంలో పెట్టి అధికారం వచ్చే సమయంలో ఇంటర్నల్గా ఇంటి పోరు అనేది ఖచ్చితంగా కేటీఆర్కి చాలా ఇబ్బందికరం. చాలా మంది ఈ అన్నా చెల్లెల ఎపిసోడ్ సంబంధించి పక్క రాష్ట్రం గుర్తు తీసుకుంటారు, జగన్ కానీ లేకపోతే షర్మిల కానీ. షర్మిల అయితే దాదాపు సీఎం అయ్యే వరకు జగన్ వెంటే ఉన్నారు. సీఎం అయిన తర్వాత నన్ను మా అన్నయ్య పట్టించుకోవాలని చెప్పేసి వేరే పార్టీ పెట్టడం, తెలంగాణ వరకు మళ్ళీ అది కూడా ఫెయిల్ అయ్యి ఇప్పుడు ఆమె ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఉన్నది. మరి ఇప్పుడు చూస్తే కనీసం అధికారం కూడా రాకుండా చేసే ప్రయత్నం జరుగుతుంది. మరి అదే ఇప్పుడు ఇందులో కవిత గారికి ఆల్రెడీ మన ఒక బిరుదు ఇచ్చేసారు, ఈమె తెలంగాణ షర్మిల కాబోతుంది అని. తెలంగాణ షర్మిల అవుతుంది. ఎందుకంటే రేపు ఇప్పుడు కవిత గారు అర్జెంటుగా బయటకు వచ్చి పార్టీ పెడితే టీఆర్ఎస్ అధికారం రాకుండా అడ్డుకోవడానికి పనికొస్తుంది తప్ప కవిత ఏం అధికారంలోకి రాదు, కవిత ఏం సీఎం కాదు. సీట్లు చెప్తున్నా కదా, 1-2 సీట్లు ఏమన్నా నాకు తెలిసి ఆమెకు కూడా కష్టమవుతుంది. ఎందుకంటే ఈరోజు బలంగా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 బలంగానే ఉన్నాయి. మీరు ఏ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ బలహీన పడుతుందా లేదా అనేది రేపు మనకు స్థానిక సంస్థల ఎన్నికల్లో, నెక్స్ట్ వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని బట్టి మనం చెప్పాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అర్జెంటుగా కాంగ్రెస్ని దింపి బీఆర్ఎస్ని ఎక్కించాలని ప్రజలేమో అనుకోవట్లేదు. నాయకత్వంలో ఉంది ఆ కోరిక, క్యాడర్లో ఉంది, పై స్థాయి లీడర్లలో ఉంది, కొంచెం మేధావి సెక్షన్లలో అరే మనం టీఆర్ఎస్ని అనుకుంటే కాంగ్రెస్ కూడా అట్లే చేస్తుందన్న ఫీలింగ్ ఉంది. కానీ అర్జెంటుగా కాంగ్రెస్ని అధికారం తీసుకురావాలని కింది స్థాయి ఉన్న జనమేమో అనుకోవట్లేదు. 2 బీజేపీకి ఎంత హోప్స్ ఉన్నాయంటే మనకు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు, 3 ఎమ్మెల్సీలు ఉన్నాయి. మొత్తం వాతావరణం అంతా మనకే అనుకూలంగా ఉంది. రేపు జిహెచ్ఎంసీ కూడా హైదరాబాద్ కూడా కొట్టబోతున్నాం. దీన్ని బేస్ చేసుకొని తెలంగాణలో అధికారంలోకి వస్తామని వాళ్ళ అయితే ఇప్పుడు ఏంటంటే రేపు ఖచ్చితంగా కాంగ్రెస్ ఓడిపోవాలంటే బీజేపీ బీఆర్ఎస్ కలవాల్సిందే. మళ్ళీ 3 పోటీ చేసి అందులో కవిత కూడా వచ్చింది అనుకో, కవిత ఎవరు ఓట్లను చీల్చాలి? అల్టిమేట్గా టీఆర్ఎస్ ఓట్లనే గెలిచాలి కదా, ఆమె ఎవరు ఓట్లను గెలుస్తుంది, ఇంకా వేరే ఆప్షనే లేదు. పోనీ అట్లనే ఆమె నేను నిన్న నుంచి మాట్లాడుతుంటే నాకు తెలిసిందంటే ఆ జాగృతి కూడా అంత గట్టిగా ఏం లేదంట. అంటే అన్ని జిల్లాలలో పటిష్టమైన నాయకత్వం ఉండి ఫస్ట్ నుంచి ఉన్న జాగృతి లీడర్లు అందరూ కూడా ఒక్కొక్కరు చిన్న చేజారిపోయి చాలా తక్కువ మంది మాత్రమే జాగృతిలో కూడా మిగిలారు, పెద్దగా ఎవరు లేరు. జిల్లాలలో కూడా జాగృతి నాయకత్వానికి కూడా ఈమె ఏం చేయబోతుందనే విషయంలో ఒక డైరెక్షన్ లేదంట. ఎప్పుడన్నా పిలిస్తే ప్రోగ్రాంలోకి పిలుస్తున్నారంట, ధర్నా చేయాలంటే జాగృతి వాళ్ళు అందరు రండి అంటే వెహికల్స్ వేసుకొని వస్తారు, దాని మందం పేమెంట్లు ఇస్తారు, పంపిస్తున్నారు తప్ప. 42% రిజర్వేషన్, అదే 42% పూలే కమిటీ కానీ మొన్న ఆమె మాట్లాడిన సామాజిక న్యాయం విషయం కూడా, పార్టీలో సామాజిక న్యాయం, దళిత బంధు విషయం ఆమె అప్పటి నుంచే ఈమె ఏదో కొంచెం చేంజ్ చేస్తుంది, మారుతుంది అనేది కొంచెం వాళ్ళకు కూడా క్లారిటీ వచ్చింది. ఈ రోజు కూడా జాగృతిలో ఉన్న 1-2 పెద్ద నాయకులకు ఏమైనా తెలిసేమో కానీ జిల్లాలో ఉన్న నాయకత్వానికైతే ఇప్పటి వరకు కవిత నెక్స్ట్ స్టెప్ ఏందనేది జాగృతిలో ఉన్న ఏ నాయకునికి కూడా పెద్ద క్లారిటీ లేదు నాకు తెలిసి అయితే. సో అలాంటి పరిస్థితుల్లో ఈమె భవిష్యత్తు మళ్ళీ తెలంగాణ అంతా తిరిగి ఇప్పుడు ఆమె పోరాటం ఎవరి మీద చేయాలి? తండ్రికి లేఖ రాసింది. ఇక నెక్స్ట్ పోరాటం అన్నకు అధికారం రాకుండా అడ్డుకోవటం వెళ్ళేదా, లేదంటే అధికారంలో షేర్ కోరుకోవటం.
అంతే కదా. లేదు రేపు అది కేసీఆర్ కనుక వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి బిడ్డని కొడుకుని కూర్చోబెట్టి ఇట్లయితే మనకు అధికారం రాదు, మరి ఏందో మీరు తేల్చుకొని ఏదో విషయం తెలుసుకుంటే తప్ప మనకు అధికారం రాదని చెప్తే అంటే మరి ఇప్పుడు దీన్ని సెటిల్ చేయాలనుకుంటే ఒక పద్ధతి, ఎట్లా జరిగితే అట్లా జరిగింది కానివ్వండి అని ఆ పెద్ద ఆయన కూడా సైలెంట్గా ఉండాలనుకోని ఇంకో పద్ధతిలో రాజకీయం మారిపోతుంది. ఇంతవరకు పార్టీ లీడర్స్ కూడా ప్రతి చిన్న పెద్దదానికి స్పందించే లీడర్స్ కూడా, ఎందుకంటే కవిత లెటర్ రాసింది, వేరే వాళ్ళు లెటర్ రాశారంటే ఇప్పటికి నాకు తెలిసి వాళ్ళ మీద షోకాజో క్రమశిక్షణ చర్యలు అన్నీ ఉంటుంటాయి. మరి ఇప్పుడు కవిత మీద చర్యలు ఉంటాయా, లేకపోతే ఇప్పటి వరకు పార్టీ లీడర్లు కూడా ఎవరు స్పందించలేదు, ఎట్లా వస్తున్నారు? అసలు కవిత గారి ఇమేజ్ ఎట్లుంటుందంటే, మీకు పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ భవన్ ముందు సంబరాలు జరుగుతున్నాయి ఎంపీలు అందరూ గెలుస్తున్నప్పుడు, అంతకుముందు ఎన్నికలు ఆమె ఫస్ట్ టైం అరవింద్ చేతిలో ఓడిపోయినప్పుడు ఆమె ఓడిపోయిందన్న న్యూస్ బ్రేకింగ్ రాగానే తెలంగాణ భవన్లో కడుతున్న డప్పులన్నీ అయిపోయినాయి, కుంకుమలు చల్లుకోవడం అయిపోయింది, డ్యాన్సులు అయిపోయినాయి, 5 నిమిషాల తెలంగాణ భవన్ ఖాళీ అయింది. సో అందుకనే అంటే పార్టీలు ఆమె ఓడిపోయింది అనగానే అసలు పార్టీ సంబరాలు చేసుకోవటమే మానేసింది. అంత స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్, అంత ప్రయారిటీ ఆమెకి కేసీఆర్ కానీ తెలంగాణ కార్యకర్త కదా. కానీ ఈరోజు ఆమె చేస్తుంది ఏంది, తన మనసులో ఉన్న ఆవేదనని ఈ రకంగా బయటికి వెళ్ళగక్కినప్పుడు ఇది ఎటువైపు దారి ఒకటి జరగాలి, ఆమె ఏదైనా నేను తేల్చుకుంటా డాడీతోనని ఆమె డెసిషన్ తీసుకొని అమెరికా నుంచి అన్న దిగాలి. లేదు నేను కూడా ఫీల్డ్లో ఉన్నా, నన్ను విస్మరించొద్దు, నన్ను ఇగ్నోర్ చేయొద్దు, నాతో కూడా మాట్లాడాలి, షేర్ హోల్డర్గా నేను కూడా ఉంటా ఈ మొత్తం దానికని ఆమె ఒక హింట్ ఇస్తుండాలి. ఈ రెండింటిని పరిష్కరించాల్సింది కేసీఆర్. ఇది కేసీఆర్ చేతిలో ఉందా, కేసీఆర్ చేతిలో నాలుగోడల మధ్య కూడా మాట్లాడుకోవచ్చు కదా, ఫామ్ హౌస్ లో మాట్లాడుకోవచ్చు, లేకపోతే హరీష్ రావు లేకపోతే కేటీఆర్. ఇప్పుడు ఆమె ఇక్కడి దాకా వచ్చిందంటేనే ఆమె చేతుల్లోంచి విషయం అటువైపు నుంచి రెస్పాన్స్ లేకనే ఇక్కడ దాకా వచ్చిందని మనం భావించాల్సి వస్తుంది. అయితే మళ్ళీ వీళ్ళకి ఏముంటుందంటే, ఇప్పుడు మనము హరీష్ రావుకి కేటీఆర్కి మధ్య పడట్లేదు, ఇద్దరు మాట్లాడుకోవట్లేదు, చాలామంది అప్పట్లో చెప్పేవాళ్ళు, సంతోష్ రావు హరీష్ రావు కేటీఆర్ ముగ్గురు కొట్టుకున్నారు మొన్న అధికారం పోయినాక అని కూడా కొన్ని వార్తలు, రూమ్లో పడేసి ఒకరు నోరు కొట్టుకున్నారని కూడా ఒక వార్త వచ్చింది. తర్వాత అందరు ముగ్గురు కలిసి మళ్ళీ ఫోటోలకు పోసి నవ్వుకుంటూ కనపడ్డారు అట్లాంటి. అంటే అందుకనే ఈ కుటుంబంలో ఏదైనా జరుగుతుంది. ఇప్పుడు ఒకటి చెప్తారనమాట, ఇప్పుడు మీ మీద కోపం ఉందనుకోండి, మీ మీద కోపం ఉంటే మీకు ఎగనెస్ట్గా వచ్చే వాళ్ళందరూ నాకు చెప్తారు, ఎందుకంటే మీకు చెప్పలేరు కదా. నా దగ్గరకు వచ్చి చెప్తే ఈయన అందరూ చెప్పినాక వీళ్ళందరూ వెళ్ళిపోయినాక రాత్రికి మన ఇద్దరం కూర్చొని నీ మీద రాంబాబు ఇట్లా అన్నాడు, కృష్ణ ఇట్లా అన్నాడు అని మళ్ళీ మనమే మాట్లాడు. సో కేసీఆర్ కుటుంబంలో అది జరుగుతుందన్న ప్రచారం కూడా ఉంది. అంటే ఒక అపోజిషన్ ఒక ప్లేస్ని వాళ్ళే క్రియేట్ చేయటం, వాళ్ళ కుటుంబం నుంచి ఇంకొకరికి ఛాన్స్ ఇవ్వకుండా, వ్యతిరేకత అనే శిబిరాన్ని కూడా విత్ ఇన్ ద ఫ్యామిలీ మెంబర్సే మెయింటైన్ చేయటం, ఆ శిబిరాన్ని కూడా. సో ఇవాళ అందరికంటే పెద్ద కష్టం వస్తుంది ఎవరికంటే ఫాలోవర్స్కి. ఇప్పుడు కేటీఆర్ ఫాలోవర్లు ఎటుపోవాలి, హరీష్ రావు ఫాలోవర్లు ఎటు, కవిత ఫాలోవర్ ఎటుపోవాలి, వీళ్ళందరికీ అసలు కేసీఆర్ దగ్గర ఇప్పుడు యాక్సెస్ గురించి ఆమె మాట్లాడింది, మీ దగ్గరికి అందరు రాలేకపోతున్నారు. జెడ్పీటీసీ స్థాయి వ్యక్తులు రావట్లేదు. జెడ్పీటీసీ ఏందండి, ఆ రోజు ఈటల రాజేందర్ రానియలేదు కదా, మంత్రులకే దిక్కు లేదు. నేను చాలాసార్లు ప్రగతి భవన్ పోయినప్పుడు కింద ఆడ వెయిటింగ్ హాల్లో మనతో పాటు క్యాబినెట్ హోదాలో ఉన్న మంత్రులు 8 మంది కిందనే మనతో పాటు వెయిట్ చేస్తున్నారు, కార్పొరేషన్ చైర్మన్లు వెయిట్ చేస్తున్నారు, రాజ్యసభ సభ్యులు వెయిట్ చేస్తున్నారు. మనం ఎట్లా వెయిట్ చేస్తున్నాం కేసీఆర్ చుట్టానికి, మంత్రులు కూడా అదే రూమ్ లో కూర్చొని కునుకుపాట్లు పడుతూ నిద్రపోతున్నారు మేము పోయేసరికి. ఇవాళ ఇంకా జడ్పీలు ఎంపీ సర్పంచులకు ఎక్కడ దిక్కుంటుంది కేసీఆర్ విషయంలో. సో అందుకనే ఆమె రాసిన దాంట్లో ఏం తప్పులేదు, ఆమె రాసిన అన్ని కరెక్టే. ఇంకొకటి 42% రిజర్వేషన్ గురించి మాట్లాడలేదు, ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడలేదు, ఇట్లా చాలా అంశాలు బహిరంగ సభలో కేసీఆర్ స్పీచ్లో, మీ స్పీచ్లో మిస్ అయిన డాడీ అని చెప్పేసి కూడా చాలా ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఆ రోజే చెప్పిన, అసలు ఈ మాత్రం స్పీచ్ ఇవ్వడానికి అంత పెద్ద బహిరంగ సభ అక్కర్లేదు, ప్రెస్ మీట్ పెడితే అయిపోయేది. ఒక 150 కోట్లు పెట్టి, అంత 2-3 చనిపోయారు కూడా పాపం యాక్సిడెంట్లో, 150 కోట్లు పెట్టి ఆ సభ పెట్టి ఆ స్పీచ్ ఇవ్వటానికి, ఆ విషయాలు మాట్లాడటానికి ప్రగతి భవన్లోనో ఆయన ఫామ్ హౌస్లోనో తెలంగాణ భవన్లోనో ప్రశాంతంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి గంట సేపు మాట్లాడితే అయిపోయేది. సో అందుకనే ఆ స్పీచ్లో ఆయన ఏంది. ఇంకోటి నేను ఆ రోజు కూడా చెప్పిన, 2001 నుంచి పార్టీతో ఆయనతో పాటు ఉన్న వాళ్ళు ఎవ్వరి ఫోటో లేదు, స్పీచ్ లేదు అనేది, అది కూడా మెన్షన్ చేసి ఫస్ట్ నుంచి ఉన్న పార్టీ వాళ్ళకి అవకాశం. దాదాపు నేను కూడా సభకి వెళ్ళాను, హెలిప్యాడ్ దిగిన తర్వాత సభాస్థలికి చేరుకోవడానికి దాదాపు గంట టైం పట్టింది. జనాలు చాలా ఈగర్గా వెయిట్ చేశారు కేసీఆర్ వస్తున్నారు. ఆ గ్యాప్ లో మిగతా పెద్ద లీడర్లు కానీ ఉన్న ఫస్ట్ నుంచి ఉన్న ముఖాన్ని మాట్లాడిస్తే బాగుండేది అని కూడా. ఏ సభ అయినా కేసీఆర్ రాకముందు కొంతమంది మాట్లాడతారు, ఏ సభ మాట్లాడటం. రెండోది, పోనీ ఈ సభ ఏమన్నా మీ ప్రైవేటా, మీరు పెట్టింది ఏంది పార్టీ రజతోత్సవ సభ, 25 ఏళ్ల పాటు మీకు సహకరించిన వాళ్ళందరినీ ఒకసారి సభకు పరిచయం చేస్తే పోయేదేముంది.
మీరు పండగ చేస్తారు కదా, పండగ మీరు ఒక్కరే చేసుకుంటే ఎట్లా? ఇన్వాల్వ్మెంట్ ఏది? పార్టీ ఇన్వాల్వ్మెంట్ లేదు. అందుకే నా ఆ విషయాన్ని కూడా రాసింది. ఇంకొకటి కళాకారులకు సంబంధించి కూడా ఆకట్టుకోలేదు ఇక. అదైతే మనకు క్లియర్ కనపడుతుంది. వాడెవడో అమ్మాయిలకి పూలు కొడుతున్నాడని సభలో రసమయ్యే డైరెక్ట్గా అరే అమ్మాయిలకు పూలు దండలు వేస్తారేంద్రా, ఎక్కడి నుంచి ఏదో అవలగాలని కూడా డైరెక్ట్గా సభలోని తిట్టిన. అంటే ఎంత కంట్రోల్ లేకుండా వచ్చిన క్యాడరు కళాకారుల మీద పూలు ఇసిరేయటం అంటే అంటే ప్రోగ్రామ్స్ ఎట్లాగూ ఆకర్షణీయంగా ఉండవు. ఎందుకు ఉండవు అంటే ఇవాళ మీరు 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 10 ఏళ్లలో సాధించింది చెప్పుకోవడానికి ఏం లేదు. మీరు అర్జెంటుగా కాంగ్రెస్ తిట్టడానికి ఇంకా కాంగ్రెస్ స్కామ్లు ఏం బయటికి రాలేదు. సో ఏముంటుంది ఆడ కళాకారులు పాడటానికి? మళ్ళీ జయ తెలంగాణ పాటలు పాడటం తప్ప. 10 ఏళ్ళ తెలంగాణ మీ చేతిలో పెడితే దాన్ని ధ్వంసం చేసి మళ్ళీ ఇలా తెలంగాణ బాగుపడాలని ఎట్లా పాటలు పాడతారు? కళాకారులు మాత్రం ఏముందని, వాళ్ళ సబ్జెక్ట్ ఏముందని పాడాలి? మళ్ళీ కేసీఆర్ గొప్పోడని పాడాలి, కేటీఆర్ గొప్పోడని పాడాలి. అంతమించి ఏముంటుంది వాళ్ళకి? ఎట్లుంటుంది లేక తర్వాత కేసీఆర్ ఎలాంటి డెసిషన్ తీసుకోవచ్చు? ఫామ్ హౌస్లో ఏమన్నా చర్చలు జరుగుతున్నాయా మీకు తెలిసి? కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతాడు అనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా 2 ఆప్షన్స్ ఉంటాయి దీంట్లో. ఒకటి కవితను ఓన్ చేసుకోవటం, లేదంటే కవితను డిజోన్ చేసుకోవటం. కవితను ఓన్ చేసుకోవడం మళ్ళీ కేటీఆర్ ఒప్పుకుంటారు? కవితను ఓన్ చేసుకోవటం అంటే రాజీ ఫార్ములా. ఇద్దరు ఇప్పుడు ఏదో లెటర్ వచ్చింది, ఇప్పటిదాకా ఆ కుటుంబంలో ఏదో జరుగుతుందని స్పెక్యులేషన్ మాత్రమే ఉంది. ఈ లెటర్తోనే ఖచ్చితంగా ఏదో ఉంది అనేది క్లియర్ అయిపోయింది. కాంగ్రెస్ బీజేపీ ఆల్రెడీ స్టార్ట్ చేసింది అటాక్. అది పొలిటికల్ విమర్శలు అనేది ఉంటుంది, ఎట్లయినా ఉంటుంది, అది విషయం కాదు. కాకపోతే ఇప్పుడు కవితని ఎయిర్పోర్ట్ నుంచి ఆమె ఇంటికి పోతుందా, ఫామ్ హౌస్ పోతుందా? ఆమెకి దూతల్ని పంపిస్తాడా? ఎయిర్పోర్ట్లోనే ఆమెని పికప్ చేసుకొని కేసీఆర్ దగ్గర చక్కగా తీసుకుపోతారా? ఎందుకంటే ఆమె కామెంట్ అనేది ఇప్పుడు చాలా కీలకం. ఆమె లెటర్ నాదే, నేను రాసింది వాస్తవమే, నేను రాసిందే. ఇప్పుడు ఇంకోటి అసలు ఫస్ట్ ఇది బయటికి ఎట్లా వచ్చింది అనే దగ్గర కూడా కొంతమంది అసలు కవిత ఒక యాటిట్యూడ్ని ప్రజలకు తెలియజేయడానికి ఫామ్ హౌస్ వాళ్ళే లీక్ చేసిరని కూడా చెప్తున్నారు. ఇందులో ఒకటి దీన్ని మన మొబైల్తోనన్నా పీడిఎఫ్ స్కాన్ అన్నా చేసి ఉంటారు, లేదంటే స్కానర్లు చేసి పీడిఎఫ్ ఫైల్ అయినా చేసి క్లియర్ కనపడుతుంది ఆ మడతలు పెట్టినంత కూడా. సో ఈ లెటర్ ఇచ్చే ముందు వీళ్ళు స్కాన్ చేసుకుని ఆల్రెడీ స్కాన్ చేసిన కాపీనే, రెగ్యులర్ రైటింగ్ డైరెక్ట్ ఫోటో కాపీనే ఇది. అంటే ముందే వీళ్ళు కాపీ అన్నా పెట్టుకొని వాళ్ళకి పంపించు ఉండాలి, లేదంటే ఫామ్ హౌస్ నుంచే దీన్ని ఒక కాపీ చేసి మీడియా వాళ్ళకి ఇచ్చి ఉండాలి. సో మీడియా వాళ్ళు చెప్పడం అయితే ఇది ఫామ్ హౌస్ నుంచి రాలేదు, కవిత మనుషుల నుంచే వచ్చిందనేది మీడియా సంస్థల నుంచి మనకు బాగా నిన్న దీన్ని బ్రేక్ చేసిన వాళ్ళు చెప్తున్న అంశం. సో ఓవరాల్గా ఇది కవిత శిబిరం నుంచే వచ్చింది కనుక కవిత ఈ విషయాల్ని ప్రజలకు చెప్పాలనుకుంటుందా, తండ్రితో పోరాడాలనుకుంటుందా, లేదు నన్ను గేమ్లోంచి నన్ను పక్కకు తప్పించకుండా నన్ను కూడా గేమ్లో పార్ట్ చేసుకోవాలి రేపు ఎన్నికల్లో అనే దాంట్లో ఆమె మాట్లాడిన దాన్ని బట్టి అవుట్కమ్ వస్తుంది. అంటే ఇంత డ్యామేజ్ జరిగిన తర్వాత మళ్ళీ కేసీఆర్ కానీ కేటీఆర్ ఇది డ్యామేజ్ ఏముంది అంటే ఇంత రచ్చ జరిగింది కదా, కాంగ్రెస్ పార్టీ అది కలహాల కుటుంబం. నేనేమంటా అంటే ఇప్పుడు దీన్ని కవిత అద్భుతమైన భాష్యం కూడా చెప్పొచ్చు. ఎస్ అండి, మా పార్టీలో మా క్యాడర్కి మా నాయకునికి క్యాడర్ చెప్పగలసిన విషయాలని నేను ఓపెన్గా నేను ఆయన దృష్టికి తీసుకొచ్చాను. నేను లేఖ రాసిన, అది ఎట్లా వచ్చిందో నాకు తెలియదు. నేను రాసింది మా డాడీకి ఇంటర్నల్గా రాసిన, నేనేం ప్రెస్ మీట్ పెట్టి మీ అందరికి నేను రిలీజ్ చేయలే కదా. పార్టీ చీఫ్ అని కూడా రాలేదు. అవును, డాడీ అని రాసింది. ఎట్లా రాసినా రాసిందంతా కూడా పార్టీ గురించే కదా. నేనేమంటున్నంటే ఇది నేను రాసినండి, నేను రాయటం తప్పు కాదు. నేను మా డాడీకి రాసిన లెటరు ఎట్లా బయటకు వచ్చిందో నాకు తెలియదని డినే చేసే అవకాశం కూడా ఉంది. లేదు అవును నేను రాసిన దాంట్లో తప్పే ఉంది చెప్పండి, ఇవన్నీ కార్యకర్తల మనసులో ఉన్న మాటలే, నేను అందరూ చెప్పలేకపోతున్నారు, నేను చెప్పాను. మా డాడీ రేపు నాకు పార్టీ మీద ఉన్న ఇంట్రెస్ట్ అయితేనే చెప్పాను. మా డాడీ ఇంకా 10 కాలాల పాటు సీఎంగా ఉండాలని చెప్పాను. అధికారం 25 ఏళ్ళు బీఆర్ఎస్కి ఉండాలని చెప్పాను. తప్పే ఉందండి అని ఇట్లా కూడా ఆమె ఎదురు బాధించే అవకాశం కూడా ఉంటుంది. అట్లే ఉండదు. ఈ లెటర్ తో క్యాడర్ అయితే చాలా గందరగోళంగా ఉన్నది. ఏం గందరగోళం ఉండదు. ఎందుకు గందరగోళం? అధికారంలో మాకే వస్తుంది అని చెప్పేసి కార్యకర్త మాట్లాడలేదు, లీడర్ మాట్లాడలేదు. ఒక్క గందరగోళం ఎవరికి ఉందంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మీరు టీఆర్ఎస్ భవన్ పోయినా, ప్రగతి భవన్ గతంలో పోయినా, ఆ వచ్చే మనిషి హరీష్ మనిషి, కేటీఆర్ మనిషి, కవిత మనిషి అనేది అక్కడున్న అధికారులందరికీ తెలుసు, అక్కడుండే పోలీసులకు కూడా తెలుసు, అక్కడ ఉండే సిబ్బందికి కూడా తెలుసు. ఈ కార్పొరేషన్ చైర్మన్ ఎవరి మనిషి అనేది సురేష్ ఉన్నాడు, సురేష్కి వాటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అది ఎవరి ద్వారా వచ్చింది? ఆ ముగ్గురిట్లో ఒకరు సిఫారసు చేస్తేనే వస్తుంది. ఆ నలుగురిట్లో కొన్ని డైరెక్ట్ పదవులు కేసీఆర్ ఇస్తాడు. సో ఆయనకు డైరెక్ట్ యాక్సెస్ ఉండేటోళ్ళు ఆయనకు ఉంటారు. సో ఇప్పుడు హరీష్ కొంతమంది పేర్లు చెప్తారు, హరీష్ కోటాలు కొంతమందికి వస్తుంది, కేటీఆర్ కోటాలు కొంతమందికి వస్తుంది, కవిత కోటాలు కొంతమందికి పదవులు వస్తాయి. వాళ్ళ లాయాలిటీ చూపిస్తారు. వాళ్ళ పుట్టినరోజులకి, వాళ్ళ ఇంట్లో జరిగే సంబరాలకి ముందు ఇన్విటేషన్ వీళ్ళకే ఉంటుంది. ఎక్కడికైనా పోతే వీళ్ళే ఫస్ట్ సెక్యూరిటీ గార్డ్ లాగా ఉంటారు, వీళ్ళకే ఇన్విటేషన్ ఉంటుంది, వీళ్ళకే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అందుకనే ఇప్పుడు అక్కడ ముద్రపడ్డ వాళ్ళు రేపు కవితతో పోవాలన్నా,
కేసీఆర్ దగ్గర పోవాలి. ఎందుకంటే చాలా మంది జాగృతులు ఉండేవాళ్ళు పార్టీకి కూడా అటాచ్ అయి ఉన్నారు అవును జిల్లాలలో. అవును చాలా చోట్ల పార్టీయే ఫస్ట్, జాగృతి సెకండ్ అనేది కూడా చాలా వరకు ఉన్నది. మరి రేపు జాగృతి నడుపుతున్న కవిత మనకు ఫస్టా, పార్టీ ఫస్టా అంటే వాళ్ళు ఎడిపోతారో తెలుసుకోలేవాలి. సో ఎన్ని గందరగోళాల మధ్య కింద కాంగ్రెస్ అంటే బీజేపీ ప్రధానంగా ఆరోపిస్తుంది అంటే పంపకాల్లో తేడా వచ్చింది, ప్లస్ అధికారం కోసం కూడా కవిత ఇదంతా చేస్తుంది. ఇన్ని రోజులు లోపల ఉన్నదంతా ఇదే అసలు కవిత వెనకాల నడిపిస్తుందే బీజేపీ అన్న వార్త కూడా మీరు చూసారా? రేవంత్ రెడ్డి అని కూడా వస్తుంది. చెప్తున్నా, ఇప్పుడు రేవంత్ రెడ్డి నడిపిస్తుండా, బీజేపీ జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా నన్ను అంత పట్టించుకోలేదు కుటుంబం. కేసీఆర్ కూడా చాలా తక్కువ సార్లు కలిసిందని చెప్పి కవిత ఫీల్ అయిన విషయం వాస్తవం. ఆమె హర్ట్ అయింది. ఆమె హర్ట్కు మందు పెట్టడం అనేది కేసీఆర్తో అవుతుందా లేదా అనేది కావాలి. కేటీఆర్ అయితే మందు పెట్టే ప్రయత్నం చేయడు. ఎందుకంటే ఆయనకు ఆమె కాంపిటీషన్ తెచ్చిపెట్టుకోడు కదా. ఎందుకంటే మీకు ఓకే ఓకే ఇప్పుడు ఏం మాట్లాడుతుంది కవిత? నిజంగా షర్మిల లాగా జగన్ మీద అన్ని ఆరోపణలు చేస్తుందా బయటకు వచ్చి? అట్లాంటప్పుడు తెలంగాణ సమాజానికి మంచిది ఒకవేళ కవిత కనుక 10 ఏళ్లలో జరిగినాయని బయట పెడితే మంచిదే కదా తెలంగాణ సమాజానికి. కేటీఆర్ ఏమైనా అక్రమాలు చేసి ఉంటే అవి చెల్లెల రూపంలో కనుక కవిత బయట పెడితే తెలంగాణ సమాజానికి మంచిది. ఈ 10 ఏళ్లలో జరిగిన ధ్వంసం ఏందో విధ్వంసం ఏందో సొంత కుటుంబం నుంచి. ఇప్పుడు జగన్ గురించి షర్మిల చెప్పింది, మాకు ఇట్లా అన్యాయం జరిగింది, ఇట్లా చేసిరు, ప్రజలకు ఏం దక్కిందని ఆమె మాట్లాడినప్పుడు జనం తిరగబడి ఓటేసి చంద్రబాబుని గెలిపించారు. రేపు షర్మిల కవిత కూడా మరో షర్మిలలాగా ఇక్కడ కేటీఆర్ చేసిన అక్రమాలు, కేసీఆర్ చేసిన అక్రమాలు బయట పెట్టింది అనుకో, ఆ తెలంగాణ సమాజానికి ఉపయోగం అంట. నేను అంటే వాళ్ళకి వ్యక్తిగతంగా అటు కవితకు కానీ అటు కుటుంబానికి ఏం లాభం ఉండదు కదా దీంతో. లాభం ఉండకపోవచ్చు. ఇదంతా కూడా ఏంటంటే గేమ్ ఇన్నా అవుటా. కవితను అవుట్ చేయదలుచుకుంటే ఒక టైప్ ఆఫ్ గేమ్ స్టార్ట్ చేస్తారు. లేదా ఆమె ఇన్ అనుకోండి, ఇదే కవిత అవును నా లెటర్ నేను రాసినట్టు మీకు నేను ఇవ్వలేదు, నేను ఎక్కడ ప్రెస్ మీట్లో చెప్పలేదు, మీకు ఎక్కడో ఒక లెటర్ దొరికితే అది నా మీద పెడుతున్నారని కూడా మాట మార్చవచ్చు, ప్లేట్ ఫిరాయించవచ్చు. అది చాలా సింపుల్. అది ఓవరాల్గా ఎంత హై ప్లేస్ ఉంది అంతవరకు అంత 2 రోజుల్లో కూడా చల్లార్చవచ్చు ఇదే విషయాన్ని. పెద్ద విషయం కాదు దీన్ని. వాళ్ళకి అందరు మర్చిపోతారు కూడా. కాంగ్రెస్ బీజేపీ అయితే చాలా ఈగర్గా ఉన్నది. ఒక రాజకీయ పార్టీల లక్షణమే అది కదా. ఒక తమ ప్రత్యర్థి పార్టీ, ప్రతిపక్ష పార్టీ ఇంత లుకులుకులు ఉన్నప్పుడు కాంగ్రెస్ బీజేపీని ఎందుకు వాడుకోదు? ఆ విషయాన్ని బరాబరు వాడుకుంటుంది రాజకీయంగా. అందులో ఏ పార్టీ వదిలిపెట్టదు ఇంత పెద్ద అవకాశాన్ని. ఎందుకు వదిలిపెడతారు? కవిత వచ్చే వరకు అయితే వెయిట్ చేయాలి. కవిత ఈ రోజు సాయంత్రం 7:30 రాత్రి 7:30 దిగుతుంది ఫ్లైట్. తను వచ్చిన తర్వాత అసలు ప్రెస్ మీట్ పెడుతుందా మరి ఎలా పెడుతుంది అనేది చూడాలి. అదే. థ్యాంక్ యూ సార్. ఓవరాల్గా కవిత రాసిన లెటర్ అయితే తెలంగాణ రాజకీయాల్లో చాలా సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ఒక పక్కన కేసీఆర్కి సంబంధించి ఇది ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారు, కేటీఆర్ కానీ లేకపోతే హరీష్ రావు కానీ అధికారం కోసం ఇదంతా జరుగుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ, మరో పక్కన బీజేపీ అటాక్ చేస్తుంటే మరో పక్కన కేసీఆర్ దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు? బిడ్డతో కాంప్రమైజ్ అవుతారా, లేకపోతే కేటీఆర్ని వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడతారా, లేకపోతే ఇదంతా నేను రాసిన లెటర్ కాదు ఇదంతా కాంగ్రెస్ బీజేపీ సృష్టించిందని చెప్పేసి అవసరమైతే కవితతో కూడా చెప్పించే అవకాశం ఉందని చెప్పేసి కూడా కేసీఆర్ చెప్పించే అవకాశం ఉందని కూడా జరుగుతున్న ప్రచారం. మరో పక్కన ఈరోజు రాత్రి 7:30 తనదైతే వాళ్ళ కొడుకు కాన్వకేషన్ సంబంధించి వెళ్ళిందో, ఈరోజు అమెరికా నుంచి ఈరోజు రాత్రి 7:30 తను హైదరాబాద్కి వస్తుంది. హైదరాబాద్కి వచ్చిన తర్వాత కవిత ఎలా స్పందిస్తుంది అనేది చాలా పొలిటికల్ వర్గాల్లో చాలా హాట్ టాపిక్గా మారిన పరిస్థితి. ఇది ఓవరాల్గా కవిత లెటర్కి సంబంధించి